ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ ముచ్చట ఏంటంటే లాస్ట్ వీకెండ్ శనివారము మేము ఎక్కడికి పోయినాం, అసలు ఏం చేసినాం, హోమ్ డిపోట్కి ఎందుకు పోయినాం, ఆ స్టోర్లో ఏముంటాయో తెలుసుకోవాలంటే ఈ వ్లాగ్ పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. సో ముందుగా అయితే ఫస్ట్ నేను ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను మీ అందరికీ, అండ్ ఆ తర్వాత స్టోర్లో ఏమేమి దొరుకుతాయి అని చెప్పేసి చూపిస్తాను. ఇక్కడ అమెరికాలో హోమ్ డిపోట్ స్టోర్స్ చాలా ఉంటాయి, వేరు స్టేట్స్లో వేరు ఊర్లలో. సో ఎవ్రీ హోమ్ డిపోట్ స్టోర్లో ప్రతి మంత్ ఫస్ట్ సాటర్డే 9 నుంచి 12 వరకు కిడ్స్కి వర్క్షాప్ జరుగుతుంది ఫ్రీగా. అదేంటంటే ఇట్లాంటి క్రాఫ్ట్స్ ఉంటాయి అన్నమాట, చిన్న క్రాఫ్ట్స్. పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు వాటిని బిల్డ్ చేసి కలరింగ్ చేసేసి యాక్టివిటీస్ చేయొచ్చు అనమాట. సో ఆ ప్యాకెట్లో ఇన్స్ట్రక్షన్ పేపర్ ఇస్తాడు, సో అది చూసుకుంటూ స్టెప్స్ ఫాలో అవ్వకుంటూ యాక్టివిటీస్ ఈజీగా చేసేయచ్చు. మనం ఏం స్పెషల్గా ఇంట్లో నుంచి ఏం తీసుకెళ్ళనక్కర్లేదు, అన్నీ వాళ్ళే ఇస్తారు. కలరింగ్ బ్రషెస్ కాడ నుంచి కలర్ కాడ నుంచి అన్నీ వాళ్ళే ఇస్తారు. మేము అరౌండ్ 9:30 వరకు స్టోర్కి పోయినాము. ఇంట్లో బ్రేక్ఫాస్ట్లు అవన్నీ ఫినిష్ చేసుకొని మేము అక్కడికి వెళ్ళిపోయేసరికి చాలామంది వాళ్ళ పేరెంట్స్ హెల్ప్తో క్రాఫ్ట్స్ అయితే ఫినిష్ చేసేస్తున్నారు. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా మంచి టైం పాస్ ఇది. మాకు సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా, సో ఆ సీజన్కి తగ్గట్టే క్రాఫ్ట్ కూడా ఇచ్చిర్రు ఈసారి. అది ఏంటంటే ఫ్లవర్ ప్లాంటర్ అనమాట. సో దాంతోపాటు ప్రతి కిడ్కి ఒక్కొక్క సీడ్స్ ప్యాకెట్ ఇచ్చిండ్రు. అంటే ఒక మల్టిపుల్ ప్యాకెట్స్ ఉన్నాయి అక్కడ. ఒకటి కొరియాండర్, ఒకటి లెట్యూస్, అండ్ ఒకటి వచ్చి బేసిల్ అనమాట. సో ఎవరి ఇష్టం ఉన్నది అది తీసుకోవచ్చు. అది మనం ఇంటికి తెచ్చుకోగానే పిల్లలతోటి సీడ్స్ అందులో వేసి మట్టి వేసి పెడితే కూడా వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది కదా, ప్లాంట్ పెట్టడం ఎట్లా పెరుగుతుంది ఏంటి అని. సో అట్లాంటి కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. సో తప్పకుండా మీ కిడ్స్ని కూడా తీసుకెళ్ళండి, మీకు కూడా మంచి టైం పాస్ అండ్ కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. వన్ మోర్ థింగ్ ఏంటంటే అది అక్కడనే చేయాల్సిన అవసరం లేదు, మనం ప్యాకెట్ ఇంటికి కూడా తీసుకొచ్చుకొని చేయొచ్చు. సో నాకు ఇక్కడ కిడ్స్ ఎంజాయ్ చేసింది చూసి నాకు మంచిగా అనిపించి నేను చెల్లికి ఫోన్ చేసి చెల్లి వాళ్ళ బాబుని కూడా తీసుకెళ్ళమని చెప్పిన. సో వాళ్ళైతే ఇంటికి తీసుకొచ్చుకొని కిట్ చేసి ఉండే అనమాట. సో వాడైతే 3 years ఓల్డ్, ఫుల్ ఎంజాయ్ చేసిండు ఇది చేయడము. ఇప్పటి నుంచి అప్కమింగ్ వర్క్షాప్స్ ఏ డేట్స్లో ఉన్నాయో మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నా చూడండి. ఇక స్టోర్ చూసేద్దాం పదండి. ఈ స్టోర్ మొత్తం చూపించాలంటే ఎన్ని వ్లాగులు చేసినా సరిపోవు. ఎందుకంటారా అంటే ఇది చాలా పెద్ద స్టోరు. ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. ఏ సెక్షన్కి వెళ్తే ఆ సెక్షన్కి తగ్గ ఐటమ్స్ ఉంటాయి. సో ఇక్కడ ప్యాటియోస్కి ఇంటికి యూజ్ అయ్యేలాగా చెక్కలు కూడా ఉంటాయి, మనం ఏమన్నా కావాలనుకుంటే కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి. అండ్ చాలామంది మన వాళ్ళు ఇక్కడ సత్యనారాయణ పీఠ అండ్ దేవుడి గూడు ఇక్కడ చెక్కలతోటే వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. సో వన్స్ ఈ చెక్కల షాపింగ్ అయిపోయినాక ఇలాంటి కార్డ్స్ ఉంటాయి, అందులో వేసుకొని మనం బిల్లింగ్ చేయించుకోవచ్చు. ఇంటికి సంబంధించిన పెయింట్స్ అన్ని రకాల మొత్తంలో నచ్చిన సెక్షన్ అంటే గార్డెన్ సెక్షన్. ఎందుకంటే నాకు చెట్లు అంటే చాలా ఇష్టము. సో వెళ్ళిపోయి అక్కడనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఎంతసేపు ఉన్నా కానీ నాకు అసలు బోరే కొట్టదు. ఎటు చూసినా ఫుల్ పువ్వులు కనిపిస్తాయి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి అండ్ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఈ స్టోర్కి వచ్చినప్పుడు అన్ని రకాల పనులు చేసుకోవాలంటే మాత్రం ప్రొద్దున్నే రావాలి, ఎందుకంటే ఇది చాలా బిజీ స్టోర్, చాలా ఎక్కువగా రష్ ఉంటుంది. అంటే ఇక్కడ 2 types ఆఫ్ మొక్కలు ఉంటాయి మనకి. ఫస్ట్ ఒకటి పెరినియల్స్ అంటారు, యాన్యువల్స్ అంటారు అనమాట. సో పెరినియల్స్ అంటే ఎవ్రీ ఇయర్ వస్తవి ఆ మొక్క. అంటే మొక్క ఎండిపోయినా కానీ మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ చిగురు వచ్చి పువ్వులు వస్తాయి అనమాట. సో యాన్యువల్స్ అంటే ఓన్లీ 1 year వస్తుంది. సో అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూల చెట్లు దొరుకుతాయి మనకి ఇక్కడ. అండ్ షాపింగ్ చేసిన వాళ్ళకి ఈజీగా తీసుకెళ్ళడానికి పెద్ద కార్ట్స్ కూడా ఉంటాయి. ఫ్లవర్ పాట్స్ అన్ని దాని మీద పెట్టుకొని ఈజీగా మనం తీసుకెళ్ళొచ్చు. ఫ్లవర్స్వే కాకుండా గార్డెన్లో 365 days గ్రీన్గా కనిపించేవి అండ్ లెస్ మెయింటెనెన్స్ ఉన్న చెట్లు కూడా చాలా రకాలు ఉంటాయి. వీటితో పాటు మనకు అన్ని రకాల ఫ్రూట్స్ ప్లాంట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. చెర్రీ, స్ట్రాబెర్రీ, యాపిల్, రాస్బెర్రీ, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్ని రకాల పండ్లవి ఉంటాయి. అన్ని స్టోర్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ రీజనబుల్ ప్రైస్కి అండ్ క్వాలిటీ బాగుంటుందని మోస్ట్లీ అందరూ చెట్లు కొనుక్కోవడానికి ఇక్కడికే వస్తారు.
ఒక్క స్టోర్కి వస్తే అన్ని పనులు అయిపోయేలాగా ఆల్ ఇన్ వన్ ఉంటుంది ఈ స్టోర్. అండ్ గార్డెన్కి సంబంధించిన మట్టి కూడా ఇక్కడనే కొనుక్కోవచ్చు. ఈ విడిగా కుండీలు దొరుకుతాయి అండ్ టమాటో చెట్లకి కేజెస్ కూడా దొరుకుతాయి. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పిన కదా, సో లాస్ట్ వీకే వచ్చి నేను టమాటా చెట్లు అలాంటివి అన్నీ కొనుక్కున్నా. ఇటువైపు వస్తే గార్డెన్కి అన్ని రకాల కూరగాయలు చెట్లు ఉంటాయి, అన్ని సైజెస్ ఉంటాయి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కొనుక్కోవచ్చు. బేసిక్గా మన బడ్జెట్లో రీజనబుల్ ప్రైస్కి చిన్న చిన్న కుండీలు వస్తాయి. సో వన్స్ మనం ఒకసారి ప్యాటియోలో పెద్ద కూడా చాలా రకాలు ఉంటాయి. అండ్ భూమి లోపల పెరిగేవి కానీ మామూలుగా పెరిగేవి కానీ అన్ని రకాల సీడ్స్ ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇవి కూడా ఆల్మోస్ట్ అదే ప్రైస్ ఉంటుంది, కాకపోతే క్వాంటిటీ ఎక్కువ వస్తుంది కదా అని చాలామంది ఇవి కూడా ప్రిఫర్ చేస్తారు. అవుట్డోర్ ప్లాంట్సే కాకుండా ఇంటి లోపల డెకరేటివ్ పర్పస్గా పెట్టుకోవడానికి చాలా రకాల ఇండోర్ ఎండాకాలం కోసం ఎదురు చూస్తూ ఉంటాము, అదేమో ఇట్లా వచ్చి అట్లా పోతుంది. కొన్ని మొక్కలకైతే ఆ టైం సరిపోదు కదా పెరగడానికి, అందుకని చెప్పేసి మనకి ముందు సీజన్లో వేసుకోవడానికి ఇట్లా చామదుంపల్లాగా ఫ్లవర్ బల్బ్స్ దొరుకుతాయి మనకి స్టోర్లో ఇలాంటివి. సో అవి తీసుకొని మనం ముందు సీజన్లోనే భూమిలో నాటేసుకుంటే టైంకి చెట్లు పెద్దగా అయిపోయి పువ్వులు ఫుల్గా పూస్తాయి. నేను వీడియోస్ తీసేటప్పుడు మా అద్దు వచ్చేసి అమ్మ వీడియోస్ ఎందుకు తీస్తున్నావు అంటే వ్లాగ్ కోసం నాని అని చెప్పిన. సో వాడు కూడా ఈ వ్లాగ్లో మాట్లాడతాడంట, ఆ లొల్లేందో కొంచెం వినండి. వాట్ ఈస్ దాట్? అది బంతిపూలు కాదు మా, వేరే ఫ్లవర్. యా, లైమ్ లైమ్, దట్ ఈస్ లైమ్. అదిగో ఇవి ఏం ప్లాంట్, అది ఏం ప్లాంట్ చెప్పు నాకు షర్విత్. క్రిస్మస్ ట్రీ ఉందా అక్కడ? వావ్, అరే భలే ఉంది క్రిస్మస్ ట్రీ. ఇంకేమేం ప్లాంట్స్ ఉన్నాయి? వన్ మోర్ క్రిస్మస్ ట్రీయా? సో హియర్ కమ్స్ ద ఎండ్. చూసేశారు కదా, ఈ వ్లాగ్ అంతా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్.